శ్రోతలకు నమస్కారం. మధుమేహం వ్యాధితో బాధపడేవారు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. అయితే ఈ వ్యాధి కంటే దాని గురించి ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు, భయాలు, అనుమానాలే ఎక్కువగా సమస్యను సృష్టిస్తున్నాయి. మరి వీటి గురించి అవగాహన కల్పించేందుకు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎం పవన్ కుమార్ గారు. వీరు జయశంకర్ భూపాలపల్లిలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్. మరి వీరిని అడిగి దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రోతలకి ఈ షుగర్ వ్యాధికి సంబంధించిన అపోహలు, అనుమానాల గురించి ముందు నివృత్తి చేద్దాం. మరి ఏ అంశాల మీద అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా ఫస్ట్, ఎక్కువగా తీపి పదార్థాలు తింటే ఈ షుగర్ పెరుగుతుంది అనేది ఒక అపోహ ఉంది. మరి దీనికి మీరేమంటారు? అంటే ఆల్రెడీ షుగర్ ఎస్టాబ్లిష్ అయ్యి డయాబెటీస్ అనేది నిర్ధారణ అయిన తర్వాత షుగర్ వాడకాన్ని తగ్గించడం అనేది అవసరం. కానీ షుగర్ తినడం వల్లనే డయాబెటీస్ వస్తుందనేది మాత్రం అపోహనే. కేవలం షుగరు లేదా తీపి వస్తువులు తినడం వల్లనే డయాబెటీస్ రావడం అనేది అపోహ. అది వంశపారంపర్యం వల్ల కావచ్చు, ఊబకాయం వల్ల కావచ్చు, శారీరక శ్రమ, ఒత్తిడి, నిద్రలేమి, వంశపారంపర్యం ఇలాంటి కారణాల వల్ల అయితే షుగర్ వచ్చే అవకాశం ఉంది. అట్లనే చాలా మందికి ఏమంటున్నారంటే మా కుటుంబంలో కూడా ఎవరికి లేదు అని అనుకుంటారు. సపోజ్ అనుకున్నా కూడా మాకు రాదు అనుకుంటారు. ఇది కూడా తప్పేనండి? వంశపారంపర్యం కూడా ప్రతిసారి ఉండాల్సిన అవసరం లేదండి. కొన్నిసార్లు ఫ్యామిలీ హిస్టరీ లేకున్నా కూడా వాళ్ళు మొదటిసారి డయాబెటీస్ వ్యాధి బారిన పడే అవకాశం కూడా ఉంది. అట్లనే ఇంకొకటి, లావుగా ఉన్న వాళ్ళనే షుగర్ వస్తుంది, సన్నగా ఉంటే రాదు అని కూడా అనుకుంటుంటారు. సో లావుగా ఉన్న వాళ్ళల్లో షుగర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా అని సన్నగా ఉన్న వాళ్ళల్లో ఖచ్చితంగా రాదు అని చెప్పడానికి లేదు. లావుగా ఉన్న వాళ్ళు శారీరక వ్యాయామం చేయకపోవడం వల్ల, ఈ ఊబకాయం వల్ల కూడా షుగర్ అనేది వస్తుంది. వ్యక్తిగతంగా మన జన్యుపరంగా వాళ్ళు సన్నగా ఉన్న వ్యక్తుల్లో కూడా షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే ఇప్పుడు మరి ఈ లక్షణాలు ఉంటేనే షుగరు, లేకపోతే షుగర్ లేదు అని అనుకోవచ్చండి? అంటే డయాబెటీస్లో ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఏమాత్రం లక్షణాలు లేని వ్యక్తి కూడా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుందన్నమాట. విషయం ఏంటంటే మనకి లక్షణాలు అనేటివి అధిక దాహం కానీ, అధిక మూత్రం కానీ, వెయిట్ తగ్గడం కానీ, వీక్నెస్ కానీ ఉండడం అనేది కామన్ లక్షణాలు. యూజువల్గా ఏంటంటే ఇది డయాబెటీస్లో 2 రకాలు ఉంటాయి. ఇన్సులిన్ వాడకం ఖచ్చితంగా చేయాల్సిన కండిషన్ ఒకటి, ఇన్సులిన్ వాడకుండా టాబ్లెట్లతో పాటు కొంతకాలం పాటు కంట్రోల్లో ఉంచుకొని తర్వాత ఇన్సులిన్ వాడాల్సిన అవసరం వచ్చే డయాబెటీస్. సో దీంట్లో ఏంటంటే ఇన్సులిన్ వాడకం మాత్రమే చేయాల్సిన కండిషన్లో ఇలాంటి లక్షణాలు, అధిక దాహం కానీ, అధికంగా మూత్రం నడవడం కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో లక్షణాలు అనేవి లేకుండా కూడా షుగర్ రావడమే దీంట్లో ప్రత్యేకత. ఏ మాత్రం లక్షణాలు లేకుండా ఏదో వేరే ఇతర కారణం వల్ల మనం డాక్టర్ గారి దగ్గర చెకప్ వెళ్ళడం కానీ, ఏదైనా సర్జరీ పోస్ట్ చేయడం కానీ అలాంటి టైంలో కూడా షుగర్ అనేది డిటెక్ట్ కాబడుతుంది. మరి ఇట్లాంటప్పుడు మరి ఎప్పుడెప్పుడు షుగర్ పరీక్ష చేయించుకోవాలి అని అనుమానం ఉంటుంది. ఇప్పుడున్న దైనందిక జీవితంలో ఒత్తిడి అనేది భాగమైపోయింది. వంశపారంపర్యం అంటే తల్లిదండ్రులకు కానీ, అన్నదమ్ములకు కానీ షుగర్ ఉన్న వాళ్ళు, ప్లస్ కొంచెం 30-35 ఏజ్ దాటంగానే అలర్ట్ అయ్యి రొటీన్గా ఇయర్లీ వన్స్ అన్న షుగర్ టెస్ట్ చేయించుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే ఎర్లీగా డిటెక్ట్ అయితే మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సో షుగర్ అనేది 35-30 సంవత్సరాలలోనే స్టార్ట్ అవుతుంది. ఇదివరకు కనీసం 40-45 సంవత్సరాల తర్వాత అనుకునేవాళ్ళం. ఈ లేటెస్ట్ ట్రెండ్లో, లేటెస్ట్ అలవాట్ల వల్ల, తినే ఫుడ్ కావచ్చు, శారీరక శ్రమ చేయకపోవడం వల్ల కావచ్చు, నిద్రలేమి వల్ల కావచ్చు, చాలా తొందరగా షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. సో 30-35 ఇయర్స్ నుంచే మనం అలర్ట్ గా ఉండాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఇయర్లీ వన్స్, లేదంటే మన లక్షణాలు, మనం వెయిట్ తగ్గడము, లేకపోతే యాక్టివిటీ తగ్గడము, వీక్నెస్ అనిపించడం ఉంటే ఎర్లీగా కూడా చేపించు. ఇయర్లీ వన్స్ ఇన్ ఏ ఇయర్ చేపించుకుంటే మంచిది. ఇందాక మీరు దశలు చెప్పారు, అట్లనే ఒక ఇన్సులిన్ కూడా చెప్పారు. మరి ఇక ఇన్సులిన్ వాడకం మొదలు పెడితే అది చివరి దశ అన్నది కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. అంటే యాక్చువల్ ఏంటంటే ఇది కూడా అపోహండి. ఇన్సులిన్ అనేది మనకు లైఫ్ సేవింగ్ డ్రగ్. షుగర్ లెవెల్స్ కనుక బాగా పెరిగినట్టయితే అది కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు టెంపరీగా, అంటే ఇప్పుడు మనం ఏదైనా సర్జరీ టేకప్ చేస్తున్నాం ఒక పేషెంట్ కి, షుగర్ లెవెల్స్ మంచి కంట్రోల్ వచ్చి పుండు మారడం సరిగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇన్సులినే పనిచేస్తుంది. అప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇన్సులిన్
ఇన్సులిన్ వాడకం అనేది హార్మోన్స్ అది ఇంబ్యాలెన్స్ అవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో ఉండేటి అన్ని కూడా కరెక్ట్ చేసుకొని షుగర్ లెవెల్స్ ని బేబీకి అంటే పుట్టబోయే బిడ్డకి ఇబ్బంది కాకుండా షుగర్స్ కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అవసరాన్ని బట్టి కొంతకాలం పాటు మాత్రమే ఇన్సులిన్ కూడా వాడతాం. ఖచ్చితంగా ఒకసారి మొదలుపెట్టినంత మాత్రాన ఎప్పటికీ వాడాల్సిన అవసరం లేదు. కేవలం ఇన్సులిన్ మాత్రమే వాడితే కంట్రోల్ వచ్చే డయాబెటిక్ టైప్ లో మాత్రమే మనం ఇన్సులిన్ రెగ్యులర్ గా లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. అది చిన్న ఏజ్ లో స్టార్ట్ అవుతుంది. మనుషులు సన్నగా ఉంటారు, వంశపారంపర్యం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి కండిషన్ లో ఇన్సులిన్ తప్పదు. కానీ కొన్ని ప్రత్యేక కండిషన్ లో ఇన్సులిన్ టెంపరరీగా మాత్రమే వాడతాము. అది కూడా మనం ఎక్కువ తీవ్రత ఉన్నప్పుడు, ముఖ్యంగా HbA1c లెవెల్ కనుక 7.5, 8 అట్లా ఉండి ఖచ్చితంగా మనం మంచి కంట్రోల్ కావాలి, యంగ్ పేషెంట్, లైఫ్ సేవింగ్, ఇంకా ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ రావద్దు అన్నప్పుడు మాత్రమే ఆ HbA1cని మళ్ళీ 3 months తర్వాత మానిటర్ చేసుకొని అది కనుక తగ్గిందనుకోండి ఇన్సులిన్ స్టాప్ చేసి మళ్ళీ ఓరల్ డ్రగ్స్ కూడా మనం షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు HbA1c అన్నారు అంటే ఏంటండి? HbA1c అనేది మనకి యావరేజ్ షుగర్ ఆఫ్ 3 months ఇన్ ఎ పేషెంట్ చూపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మనం ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ తోని పేషెంట్ చేయించుకొని రమ్మంటాం. అంటే తినక ముందు తిన్న తర్వాత షుగర్ చేయించుకొని రండి అంటాం. వాళ్ళు చాలా సార్లు ఏం చేస్తారంటే ప్లాన్డ్ గా డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు కొంచెం డైట్ కంట్రోల్ చేయడం, అంటే తక్కువ మోతాదులో తినడము, ఆ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ వల్ల ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అనేవి చాలా సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు నార్మల్ ఉంటాయి. కానీ ఈ HbA1c చేయడం వల్ల ఏంటంటే గత 3 months నుంచి మీ యావరేజ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉంది, అంటే షుగర్ తీవ్రత గనక ఎక్కువ ఉంటే అది ఇండికేటర్ అన్నమాట. ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అనేవి మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ HbA1c అనేది మాత్రం మనకు మిస్లీడ్ కాకుండా కొంచెం ఖచ్చితంగా ఇప్పుడు దీర్ఘకాలికంగా షుగర్ పేషెంట్లకి HbA1c చేయడం చాలా అడ్వాంటేజ్. మినిమం కంట్రోల్ లేకుంటున్నట్టయితే 3 months ఒకసారి చేపిస్తాం. ఒకవేళ కంట్రోల్ రెగ్యులర్ గా బానే ఉంటుంది షుగర్ లెవెల్స్ అన్నప్పుడు 6 months ఒకసారి, ఇంకా మంచి కంట్రోల్ చూపిస్తే 1 year ఒకసారి కూడా చేసుకోవచ్చు. కానీ చేసుకోవడం వల్ల మాత్రం చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. చాలా మందికి HbA1c అనవసరంగా చేయిస్తారు డాక్టర్లు అన్న ఫీలింగ్ ఉంటుంది. నా ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ నార్మల్ ఉంది అయినా కూడా డాక్టర్ గారు చేయించమన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే మీ షుగర్ తీవ్రతని, మీకు కలగబోయే అవయవ ఇబ్బందులు షుగర్ వ్యాధి వల్ల అది ఖచ్చితమైన ఇండికేటర్ అన్నమాట. HbA1c వాల్యూ దానికి ఖచ్చితంగా ఉంది. అవసరం ఉన్నప్పుడు చేయించుకోవడం అయితే మంచిది. అయితే కొన్ని పరిస్థితుల్లో ఏం చేస్తుంటారంటే తినక ముందు తిన్న తర్వాత చేయించినప్పుడు అదే టైంలో కూడా HbA1c కూడా చేయిస్తారు. ఇది మంచిదా? అసలు ఒకటి చేస్తే సరిపోతుందా? అది యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ మీరు డయాగ్నోజ్, ఒక డయాబెటీస్ ఉంది అని ఒక వ్యక్తికి డయాగ్నోజ్ చేసినప్పుడు ఈ 3 వాల్యూస్ అవసరం. ఫస్ట్ టైం డయాగ్నోజ్ చేసేటప్పుడు HbA1c కానీ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కానీ అవసరం. ఎందుకంటే ఒకటికి సపోర్టివ్ గా ఉంటాయి. అవి ఉన్నాయంటే వ్యాధి నిర్ధారణ చేయడం ఏ డాక్టర్కైనా ఈజీ అయిపోతుంది. ఒకవేళ మీరు ఫాలో అప్ లో HbA1c ఫస్ట్ టైం చేయించారు 7 ఉంది, సరే మళ్ళీ 6 months చేయించారు 7.5 ఉంది, అది పెరిగే ట్రెండ్ చూపిస్తున్నప్పుడు నేను మళ్ళీ అడ్వైజ్ చేస్తాను 3 months తర్వాత మళ్ళీ చేయించండి, మీరు వాడే మందుల వల్ల రెస్పాన్స్ వస్తుందా లేదా చూద్దాము అని చెప్పేసి. సో అది తగ్గింది అనుకోండి, సో 6 months తర్వాత చేయించుకోవచ్చు. పాయింట్ ఏంటంటే తగ్గడం మనకు అడ్వాంటేజ్. HbA1c అనేది కంట్రోల్ ఉండాలి, అది అడ్వాంటేజ్. మరి తగ్గడానికి కూడా వీళ్ళు జనరల్ గా వాళ్ళు ఏమనుకుంటారంటే బెల్లము, తేనె, ఇట్లా బ్రౌన్ షుగర్ ఇట్లాంటివి వాడితే అసలు షుగర్ అనేది పెరగదు అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే యాక్చువల్గా ఇది కూడా అందరికీ ఉన్న అపోహండి, మీ ద్వారా క్లియర్ చేయదలుచుకున్నాను నేను. యాక్చువల్గా తేనె కానీ లేకపోతే బ్రౌన్ షుగర్ కానీ ఈ సాక్రిన్ అనే ఇప్పుడు ఆర్టిఫిషియల్ షుగర్ కానీ బెల్లం కానీ ఇవన్నీ కూడా అల్టిమేట్గా మళ్ళీ షుగర్ని పెంచే అవకాశమే ఉంటుంది. కొద్దిగా అపోహ ఉంది, సరే కొంతవరకు ఏమైనా చేంజ్ ఉండొచ్చు కానీ ఆల్మోస్ట్ అన్నీ కూడా షుగర్ని పెంచడానికే ఉపయోగపడతాయి. కొద్దిగా ఏదో తృప్తి అంతే. అట్లనే మరి ఈ పండ్ల విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు కొంతమంది ఏమంటారంటే కొన్ని పండ్లు తినొచ్చు అంటారు, కొంతమంది ఏమంటారు అసలు పళ్ళు తినొద్దు అంటారు. ఏవేమి తినాలంటారు, ఎట్లా అది? సో యాక్చువల్గా పండ్లు అన్నీ తినకపోవడం అనేది మాత్రం అడ్వైజబుల్ కాదు. సో పళ్ళు కూడా మనకి ఆరోగ్యానికి అవసరము. షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా చాలా వరకు పళ్ళు తినొచ్చు. సంత్రా కానీ, దానిమ్మ కానీ, యాపిల్ కానీ, జామకాయ కానీ, ఇప్పుడు వస్తున్న నేరేడు పళ్ళు కానీ మితంగా తింటే అన్నీ మంచివి. బాగా తీయగా ఉన్న సపోటా కానీ, మనకి ఇప్పుడు మ్యాంగో కానీ, అరటి పండు కానీ కొద్దిగా మితంగా ఒక 2 ముక్కలు లేదా బాగా పండినవి తినకపోవడం బెటర్. ఇంకో పాయింట్ ఏంటంటే షుగర్ పెరగడం అనేది ఫ్రూట్ జ్యూసెస్తోనే ఎక్కువ అవుతుంది. ఫ్రూట్ తినొచ్చు, రా ఫ్రూట్ అనేది అడ్వైజబుల్ అండి. కానీ ఫ్రూట్ జ్యూస్ తాగడం అనేది మీరు ఐస్ కలుపుకొని తాగుతారా, షుగర్ కలుపుకొని తాగుతారా, కలపకుండా తాగుతారా, ఏదైనా కానివ్వండి, రసం రూపంలో ఒక జ్యూస్ రూపంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో తీసుకోకపోవడం బెటర్. షుగర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఇమీడియట్గా. అట్లనే ఇప్పుడు షుగర్ మందులుగా వాడటం మొదలు పెడితే ఇక జీవితాంతం వాడవలసిందే అనుకుంటూ ఉంటారు. దానికి అంటే ఇది కూడా ఏంటంటే ఇది కూడా ట్రికీ క్వశ్చన్. చాలా మందికి అపోహ ఉంటుంది, నేను కొన్నాళ్ళ తర్వాత మానేయచ్చు కదా, ఎందుకు ఎల్లకాలం వాడాలి, నా షుగర్ కంట్రోల్లో ఉంటుంది కదా అని. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం దైనందిక జీవితంలో తినే ఫుడ్ అనేది 3
పూట్ల తీసుకుంటాం ఏదో ఒక రూపంలో. టిఫిన్ చేయొచ్చు, మినిమం క్వాంటిటీ, లేకపోతే లంచ్, డిన్నర్, ఇన్ని రకాలుగా మనం ఫుడ్ తీసుకుంటున్నప్పుడు దానికి తగినంత వ్యాయామం కూడా అవసరం. మీ లైఫ్ స్టైల్లో కనుక సరైన ఫుడ్ తగిన మోతాదులో మీ వెయిట్ కంట్రోల్ ఉంచుకొని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ కనుక వాకింగ్ చేస్తాను నేను రెగ్యులర్గా అన్నప్పుడు కొంత ఛాన్స్ తీసుకోవచ్చు. మీరు వాడే డోసు షుగర్ కనుక కంట్రోల్ ఉండి HbA1c కనుక మెయింటైన్ అవుతుంటే డోస్ తగ్గిస్తూ ఒకానొక స్టేజ్లో అవసరమైతే స్టాప్ కూడా చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఛాన్స్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అట్లా ఇందాక మనము బెల్లము, తేనె, బ్రౌన్ షుగరు వాటి గురించి మాట్లాడుకున్నాము. అయితే ఈ మధ్యన ఏం చూస్తున్నామంటే ఇప్పుడు హెర్బల్ ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే ఆయుర్వేద ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే ఈ కాకరకాయ రసము, ఇట్లాంటివన్నీ ఇక పూర్తిగా నయమైతాయి అని కూడా అనుకుంటుంటారు. సో ఇది కూడా మంచి ప్రశ్న. యాక్చువల్గా కాకరకాయ రసం తాగినా కానీ, ఆయుర్వేదిక్ కానీ, హెర్బల్ కానీ, ఏవైనా కానీ మీకు సప్లిమెంటల్ మనం టాబ్లెట్లు తీసుకున్నప్పుడే వాటి పనితీరు వర్క్ అవుతుంది. మీరు ఏ లిటరేచర్ చూసినా కూడా ఆయుర్వేదిక్ మందులు కానీ, హెర్బల్ మందులు కానీ వాడితే షుగర్ టాబ్లెట్స్ వాడకుండా కంట్రోల్ ఉంటుందనేది మాత్రం ఎక్కడా కూడా మెన్షన్ చేయబడలేదు. ప్లస్ ఇవన్నీ కూడా మనం నమ్మకంతోనే వాడుతున్నాం. కొంతవరకు వేపాక్ అని కొంతమంది అంటారు, ఇవన్నీ కూడా అంత పూర్తి స్థాయిలో షుగర్ కంట్రోల్ మాత్రం చేయలేవు. కొంతవరకు ఏమైనా సహాయపడతాయన్న నమ్మకం మీకుంటే వాటితో పాటుగా మీ టాబ్లెట్స్ కూడా రెగ్యులర్గా కంటిన్యూ చేయడం అవసరం. ఒకటి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏంటంటే మెంతులు అనేవి నానబెట్టుకొని మనము కొన్నిసార్లు తీసుకున్నట్టయితే, లేకపోతే మెంతిపొడి రూపంలో మెంతుల్ని కూరల్లో వాడినట్టయితే కొంత మేరకు ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెంచే అవకాశం ఉంది. మెంతులు ఒకటే ఇప్పటి వరకు సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన మంచి ప్రోడక్ట్, మనం వాడుకోవచ్చండి. అట్లనే ఇప్పుడు షుగరు సపోజ్ వచ్చింది అనుకుందాం, సరే మందులు వాడుతున్నాడు, కొన్ని రోజులు మీరు అన్నట్టు టెస్ట్ చేయించుకుంటారు, టెస్ట్ చేయగానే అందులో నార్మల్గా ఉంటుంది, అనగానే మందులు ఆపేస్తారు. సో అదే యాక్చువల్లీ దురదృష్టవశాత్తు అందరూ చేసే పెద్ద తప్పు అది. యాక్చువల్గా షుగర్ కంట్రోల్ అనేది మీరు వాడే మందుల వలన, మీరు తీసుకున్న ఫుడ్ జాగ్రత్త, ప్లస్ మీరు చేసే ఫిజికల్ యాక్టివిటీ వల్లనే సాధ్యమవుతుంది. దాన్ని మళ్ళీ మీరు డిస్టర్బ్ చేశారంటే ఆటోమేటిక్గా పెరిగే అవకాశం ఉంటుంది. సరే మీరు తగ్గించినప్పుడు మధ్యలో చెక్ చేసుకోండి. సింపుల్ 1 month తర్వాత, ఒక 3 weeks లేకపోతే ఇంకా కొంచెం టైం తర్వాత ఒకసారి ఫాస్టింగ్ పోస్ట్లను చేయించుకోండి. అలాగే నేను చెప్పిన 3 months తర్వాత చేసే HbA1c టెస్ట్ చేయించుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. కానీ ఈ విషయంలో ఎట్లుంటుందంటే మీరు రెగ్యులర్గా కనుక ఫిజికల్ యాక్టివిటీ, డైట్ కంట్రోల్ చేయగలిగితే తప్పకుండా మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు. అందుకే మనం ఫస్ట్ డయాగ్నోజ్ అయినప్పుడు పేషెంట్కి ఒకవేళ బార్డర్ లైన్ కనుక షుగర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు చేయగలిగితే ఫిజికల్ యాక్టివిటీ ఒక 1/2 hour 40 minutes ప్లస్ డైట్ కంట్రోల్ చేయండి, తప్పకుండా మీకు కంట్రోల్ ఉంటుంది అనే చెప్తాం. 3 months తర్వాత రివ్యూ చేసి అప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే టాబ్లెట్ స్టార్ట్ చేస్తాం. లైఫ్ లాంగ్ వాడడమే సేఫ్. లేదంటే మీరు కఠినమైన ఈ నియమాలు కనుక పాటిస్తే కొంతవరకు మేలైతే ఉంటుందండి తప్పకుండా. అట్లనే ఇప్పుడు అన్నం విషయానికి వచ్చినప్పుడు ఏమైతుంటే షుగర్ రాగానే అన్నం పూర్తిగా బంద్ చేసేసి జొన్న రొట్టెల, లేకపోతే మామూలుగా గోధుమ పిండి రొట్టెల, ఇట్లాంటివి పెడితే ఇక మనం కంట్రోల్లో ఉంటుంది అనుకుంటారు. ఇందులో మీరేమంటారు? సో అది కూడా యాక్చువల్లీ ఇది కూడా మంచి ప్రశ్న అండి, చాలా మందికి ఉంటుంది. అన్నం యాక్చువల్గా మనము అందరం తినే ఫుడ్, మేజర్ స్టేపుల్ ఫుడ్ అంటాము. సో అది మనము మన తెలంగాణ అనుకోండి, మొత్తం భారతదేశంలో ఎక్కువ శాతం తీసుకునేది రైస్తోని గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. యాక్చువల్గా గోధుమ రొట్టె కానీ, జొన్న రొట్టె కానీ ఇవన్నీ కూడా సేమ్ మోతాదులో ఉన్నప్పటికీ కాస్త గ్లైసిమిక్ ఇండెక్స్లో వేరియేషన్ ఉంటుంది. అంటే మనం ఏంటంటే అన్నం తినంగానే అరగడం అనేది లేట్ అవుతే మనకు అడ్వాంటేజ్. అందుకే బ్రౌన్ రైస్ అంటాం. బ్రౌన్ రైస్ అంటే కొద్దిగా కవర్డ్, అది పాలిష్డ్ కాదు కాబట్టి అరగడానికి టైం తీసుకుంటుంది. ఆ టైం ఎక్కువ తీసుకుంటే కనుక మనకు అడ్వాంటేజ్. ఇప్పుడు గోధుమ రొట్టె కానీ, జొన్న రొట్టె కానీ కొంతవరకు రైస్తో కంపేర్ చేస్తే ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ లో వేరియేషన్ ఉంటుంది కాబట్టి సో కొద్దిగా తక్కువ మోతాదులో షుగర్ పెరిగే అవకాశం ఉంది. విషయం ఏంటంటే మనం తినంగానే రైస్ డైజెషన్ అయిపోయి టక్కున షుగర్ లెవెల్స్ కనుక పెరిగితే మన బాడీ దాన్ని కంట్రోల్ చేయలేదు. మనం అది కనుక డైజెషన్ ప్రాసెస్ తిన్న పదార్థం కొద్దిగా టైం తీసుకుంటే కనుక షుగర్ లెవెల్స్ నిదానంగా పెరుగుతాయి కాబట్టి మనకి ఇబ్బంది అనేది ఉండదు అనేది పాయింట్ అక్కడ. మరి చిరుధాన్యాల గురించి కూడా ఎక్కువగా మిల్లెట్స్ ఇవన్నీ కూడా అంతే అండి, సేమ్. మనం ఏంటంటే రైస్ కి ఆల్టర్నేటివ్ గా చిరుధాన్యాలు, మిల్లెట్స్ కావచ్చు, రాగి, జావా ఇట్లాంటివన్నీ కూడా సేమ్ అదే ప్రాసెస్. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నట్టయితే మనకు కడుపు నిండుగా ఉంటుంది, అరగడానికి టైం పట్టినట్టయితే మనకి షుగర్ లెవెల్స్ కూడా స్లోగా నిదానంగా పెరగడం అనేది అడ్వాంటేజ్ అనమాట. అట్లనే ఇప్పుడు మరి ఫ్రూట్స్ సంగతి చెప్పారు. మరి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ దొరుకుతున్నాయి, వీటిలలో కూడా మరి వీళ్ళు రకరకాలు ఉన్నాయి, వీళ్ళకి అనుమానాలు, వాటి గురించి మీరే చెప్తారు? యాక్చువల్ డ్రై ఫ్రూట్స్ కూడా చాలా మంచివి డయాబెటిక్స్ లో, కాకపోతే దాంట్లో కూడా సెలెక్టివ్ గా కొన్ని మాత్రమే బాగుంటాయి. బాదం అనుకోండి ఒక 4 pieces, పిస్తా ఒక 4 pieces అట్లా. మళ్ళీ కాజు తీసుకోకూడదు, కాజు కొద్దిగా హై ప్రోటీన్ క్వాంటిటీ ఉంటుంది. అలాగే ఖర్జూరా లాంటి, అంజీరా లాంటివి తీసుకోకూడదు. అది
బాదం కానీ పిస్తా కానీ కొంచెం వాల్నట్స్ ఒకటి ది బెస్ట్. వాల్నట్స్, బాదము, పిస్తా మినిమం ఒక 4 పీసులు రోజు తీసుకోవచ్చు, తప్పేం లేదు. అలాగే ఇంకొక పాయింట్ ఇక్కడ వచ్చినప్పుడు పాలు పెరుగు విషయంలో కూడా అండి. సో పాలు పెరుగు కూడా మితంగా తీసుకుంటే పాలు కూడా మంచివే. కాకపోతే ఏంటంటే మనం మీగడ తీసేసిన పాలు, స్కిమ్డ్ మిల్క్ అంటాము. సో ఆ టైప్లో పూర్తిగా మీగడ తీసేస్తే కొంతవరకు పాలు తీసుకోవచ్చు. మజ్జిగ అయితే పల్చగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక మంచి ఐటెం మనం తీసుకోవడానికి లిబరల్గా 1 లీటర్ వరకు కూడా రోజు తీసుకోవచ్చు. చాలా బెటర్ ఆప్షన్ ఉంటుంది. సో అల్టిమేట్గా ఏ వ్యక్తి అయినా సరే డయాబెటీస్ వచ్చిందనగానే భయం అనేది వదిలిపెట్టి జాగ్రత్త అనేది పాటించి డయట్ కంట్రోల్ చేసుకోవడం, ఒక 1/2 అవర్ నుంచి 40 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం, నిద్ర సరిగ్గా ఉంచుకోవడము, సరైన మనం బేసిక్ లైఫ్ స్టైల్ కనుక పాటించేసినట్టయితే ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ సంవత్సరాల తరబడి కూడా మన వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారు, ఏ ఇబ్బంది లేకుండా. అంటే భయభ్రాంతులు డయాబెటీస్ రాగానే నాకు చిన్న ఏజ్లో వచ్చింది, నాకేదో ఇబ్బంది అవుతుంది అనే ఫీల్ కాకుండా, డయాబెటీస్ వచ్చింది, నేను దాన్ని ఎంత మంచిగా కంట్రోల్ చేసుకోగలుగుతాను, నా పరంగా నేను ఎంత కంట్రోల్గా ఉంటే నన్ను అంత మంచిగా డయాబెటీస్ కంట్రోల్ చేసుకోగలుగుతాను అనేది చూసుకోవాలి. సరైన డాక్టరు, సరైన సలహా, అలాగే మీ సహకారం యాజ్ ఏ పేషెంట్గా, పేషెంట్ సహకారమే ముఖ్యం. ఎందుకంటే లైఫ్ లాంగ్ తనే లీడ్ చేయాలి. ఏదైనా కాంప్లికేషన్ వచ్చినా కూడా, ముఖ్యంగా కిడ్నీ కాంప్లికేషన్స్ అనేవి డయాబెటీస్లో వస్తాయి. డయాలిసిస్ కూడా వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. గుండె జబ్బు తీవ్రత ఎక్కువ, మెదడు స్ట్రోక్ వచ్చే తీవ్రత ఎక్కువ. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. సిస్టమాటిక్ లైఫ్ కనుక లీడ్ చేస్తే డయాబెటీస్ని ఈజీగా కంట్రోల్ ఉంచుకోవచ్చు. 40 కాదు 50 సంవత్సరాలు కూడా డయాబెటీస్తో మనం జీవించవచ్చు అండి. అట్లనే ఇప్పుడు షుగర్ ఉన్నటువంటి మహిళలు గర్భం దాల్చవచ్చండి? దాల్చొచ్చు. షుగర్ మనం కంట్రోల్ చేసుకుంటూ, అంటే రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ అవ్వక ముందు షుగర్ ఉండడం ఒక టైపు, ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి షుగర్ వస్తుంది. అంటే ప్రెగ్నెన్సీ కన్నా ముందు షుగర్ ఉండకుండా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే షుగర్ కూడా ఉంటుంది. ఆ టైంలో ఈ మధ్యకాలంలో కొంతవరకు టాబ్లెట్స్ కూడా వాడుతున్నాము. అలాగే ఇన్సులినే బెస్ట్గా పనిచేస్తుంది. సో ప్రెగ్నెన్సీలో వచ్చింది, మరి అది కంటిన్యూ అవుతుందండి, పోదా? యాక్చువల్లీ అంటే ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే వచ్చిన షుగరు మీరు ఇమీడియట్గా డెలివరీ కాగానే హార్మోన్లు చేంజెస్ అని నార్మలైజ్ అయిపోయి షుగర్ కంట్రోల్ వచ్చేస్తుంది. ఇన్సులిన్ కానీ టాబ్లెట్స్ కానీ ఏం వాడకం అవసరం లేకుండా కంట్రోల్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు 5 ఇయర్స్కి ఒకసారి 10 ఇయర్స్కి ఒకసారి ఏమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా అనేది చూసుకోవడం అయితే మంచిది. లేట్ ప్రెగ్నెన్సీ కనుక అయితే ఖచ్చితంగా వాళ్ళు 35-40 టైం ఏజ్లో ఒక్కసారి చూసుకోవడం బెస్ట్. అట్లనే మరి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, పాదాలకు సంబంధించి లోపల రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, కాళ్ళకి సంబంధించి ఈ చెప్పులు వేసుకుంటే మంచిది, ఇలాంటి మంచిది అంటారు. జనరల్గా ఎట్లాంటివి వాడితే మంచిది? జనరల్గా నడిచేటప్పుడు కానీ, ప్రయాణం చేసేటప్పుడు కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్గా షుగర్ మనకు వచ్చి కొంచెం ఎక్కువ కాలం అయిందనుకోండి, తిమ్మిర్లు అనేవి వస్తాయి. తిమ్మిర్లు అంటే నరాల మీద షుగర్ వల్ల ఎఫెక్ట్ కనబడుతుంది అని అర్థం. అలాంటి టైంలో మనకి స్పర్శ జ్ఞానం అనేది తక్కువ ఉండడము, కొన్నిసార్లు ఏమైనా కుచ్చుకున్నా కానీ, ఏమైనా తగిలినా కానీ, రాళ్ళు కానీ అవన్నీ తెలియకపోవడం అనేది జరగడం వల్ల పుండు రూపంలో అది ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తాం. యూజువల్గా మీరు షూ వేసుకున్నప్పుడు, అట్లాంటివి వేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అది చూసుకోవాలి, దాన్ని ఖచ్చితంగా దులుపుకొని వేసుకోవాలి. లోపల ఏమైనా పార్టికల్ ఉంటే కుచ్చుకుంటే మనకి స్పర్శ తెలియకపోతే కనుక పుండయ్యే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు ఏంటంటే కొంచెం సపోర్టివ్గా, కొంచెం గ్రిప్ బాగుండేలాగా, ప్లస్ తిమ్మిరి అది ఉంటుంది కాబట్టి కొంచెం రంధ్రాలతో, బుడిపలతోని కొంచెం చెప్పులు ఒక వెరైటీగా వస్తున్నాయి. సో అది కూడా ఒక టైప్లో కొంతవరకు హెల్ప్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో గ్రిప్ బాగుండడము, కొంచెం ప్రొటెక్టివ్గా ఉండడం, ఇంజురీస్కి తక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి ప్రొటెక్టివ్ వేర్ కూడా డయాబెటిక్స్ పేషెంట్లో అవసరం. న్యూరోపతి అంటాం, పెరిఫెరల్ న్యూరోపతి, ఆ టైప్లో. అట్లనే ఇప్పుడు షుగర్ వ్యాధి కనుక ఉన్నవాళ్ళు, మనము ఎప్పుడైనా ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తుందనుకోండి, అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని వెళ్తే వాళ్ళు సురక్షితంగా వెళ్ళగలుగుతారు? యాక్చువల్లీ వాళ్ళు టాబ్లెట్స్ వాడినట్టయితే రెగ్యులర్గా టాబ్లెట్స్ తనతో పాటు తీసుకెళ్ళడం ఒకటి. ఎండలో ప్రయాణిస్తే కనుక డిహైడ్రేట్ కాకుండా వాటర్ ఎక్కువ తాగడం, మజ్జిగ కూడా పల్చగా చేసుకొని తాగడం. అలాగే ఇన్సులిన్ వాడాల్సి వస్తే ఇవాళ రేపు పెన్ రూపంలో వస్తున్న ఇన్సులిన్ మనం ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే ఇన్సులిన్ బుడ్డీలు, మనం అంటే నీడిల్తో పాటు తీసుకునే ఇన్సులిన్ మాత్రం 80% బయట తిప్పకపోవడం బెస్ట్. ఎందుకంటే కొద్దిగా ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు దాని పొటెన్సీ అనేది తగ్గిపోతుంది. సో అదేంటంటే ఇంట్లో పెట్టినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కానీ, లేకపోతే తడి క్లాత్లో చుట్టుకొని ప్రొటెక్ట్ చేయమంటాం. సో అలాంటి ఇన్సులిన్ డబ్బాని బయట తీసుకోకపోవడం బెటర్. వాళ్ళు మీరు డాక్టర్ గారు చూపించడానికి కనుక వెళ్తున్నట్టయితే దాని మీద ఉన్న కవర్ డబ్బా బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ చూపిస్తే సరిపోతుంది. బట్ ఇన్సులిన్ ఫ్లెక్స్ పెన్స్ వచ్చాయి కాబట్టి బయటకు వెళ్ళినా కూడా మనం షుగర్ని, ఆ ఇన్సులిన్ పెన్స్ని తీసుకెళ్ళొచ్చు, తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది అయితే ఉండట్లేదు. లేటెస్ట్ ఇన్సులిన్స్ వచ్చాయి కాబట్టి అవి క్యారింగ్ ఈజీ అవుతుంది. అట్లానే ఇప్పుడు ఎక్కువగా ఆకలికి ఆకలేరు అని అంటుంటారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్తారు, వెళ్ళినప్పుడు సపోజ్ అక్కడ
ఏదైనా తినడం లేట్ అవుతుంది అనుకోండి, అట్లాంటి పరిస్థితుల్లో అతనికి ఏం జరుగుతుందండి? యాక్చువల్ ఏంటంటే ఇది కూడా మంచి పాయింట్ అండి, కామన్గా జరిగే ప్రాబ్లం ఇది ఏంటంటే మనం సల్ఫనైల్ యూరియాస్ వాడుతున్నాం ఒక పేషెంట్లో, లేదంటే ఇన్సులిన్ వాడుతున్నాం. సో అలాంటి 2 కండిషన్స్ వాళ్ళు ఎల్డర్లీ పేషెంట్ కనుక అయ్యి ఉంటే కొన్నిసార్లు ఈ డ్రగ్స్ అని ఏంటంటే షుగర్ని డౌన్ చేసే అవకాశం ఉంటుంది. అది ముఖ్యంగా ఎల్డర్లీ పేషెంట్స్ ఎక్కువసేపు తినకపోవడం వల్ల, ఈ ఇన్సులిన్ వల్ల కావచ్చు, ఈ సల్ఫనైల్ యూరియా డ్రగ్స్ వల్ల కావచ్చు షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. చల్ల చెమటలు రావడము, గాబర కావడం, ఈ 2 ముఖ్య లక్షణాలు షుగర్ తగ్గుతుంది అనేది. అది మనం గమనించాలి. ఆ గ్రూప్ ఆఫ్ పేషెంట్లు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి తినడమే బెస్ట్, యాజ్ ఎర్లీ ఆగకుండా తినడం బెస్ట్. మీరు ఆ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ వాడతారంటే డాక్టర్ గారికి ఆ లక్షణాలు చెప్పినట్టయితే చాలా సార్లు వాటిని అవాయిడ్ చేయడం కానీ తగ్గించడం కానీ చేస్తారు. అలాంటి అవకాశం కూడా ఉంటుంది. మీరు అలాంటి ఫీలింగ్ రెగ్యులర్గా ఫేస్ చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ గైడెన్స్ తీసుకోవడం బెటర్. అట్లనే ఇప్పుడు ఆహారం తినేటప్పుడు ఏంటంటే కొంచెం ఏదేనండి అని అంటుంటారు, ఇది ఎట్లా తీసుకుంటారు? సో యాక్చువల్గా ఇది కూడా మంచి ప్రశ్న మీరు అడిగింది. పాయింట్ ఏంటంటే మనం ఎక్కువ క్వాంటిటీలో కనుక ఫుడ్ తీసుకున్నట్టయితే షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ షూటప్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మన బాడీ ఆ షుగర్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం తక్కువ ఉన్నట్టయితే, అంటే సఫిషియెంట్గా ఇన్సులిన్ లేకపోవడం వల్ల ఆ షుగర్ని కంట్రోల్ చేయడం ఇబ్బంది అవుతుంది. అదే మీరు మితంగా ఎక్కువసార్లు తీసుకున్నారనుకోండి అడ్వాంటేజ్. మీరు తక్కువ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి ఇన్సులిన్ వాడకం అనేది తక్కువ ఉంటుంది బాడీలో, అంటే షుగర్ లెవెల్స్ అంత ఎక్కువ పెరగవు, ఇన్సులిన్ వాడకం కూడా అంత అవసరం పడదు తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే. యాక్చువల్లీ సీక్రెట్ అదే. యాక్చువల్లీ ఏ పేషెంట్ అయినా కూడా సిస్టమేటిక్గా 1 in 2 hours అట్లా ఫుడ్ ఏదో రూపంలో మితంగా తీసుకున్నట్టయితే చాలా బెటర్ కంట్రోల్ చేసుకోవచ్చు షుగర్ని. అంటే మనకు నచ్చిన ఫుడ్ తినొచ్చు, అట్ ద సేమ్ టైం కంట్రోల్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే మనం ప్రెగ్నెన్సీలో కూడా అదే చెప్తాం, తక్కువ మోతాదులో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు కాబట్టి అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని కావాలి కాబట్టి తక్కువ క్వాంటిటీలో ఎక్కువసార్లు తినండి అని చెప్తాం. ప్రెగ్నెన్సీ అప్పుడు మహిళలకి ఉన్నప్పుడు అంటే పుట్టిన బిడ్డకు వచ్చే అవకాశం ఉందండి? అది పాసిబిలిటీస్ ఉండొచ్చు, కాకపోతే ఖచ్చితంగా వస్తుందని మాత్రం చెప్పడానికి లేదు, ఎందుకంటే అది జస్ట్ హార్మోనల్ ఇష్యూస్. సో కొంతమందికి అట్లాంటి ఇబ్బంది లేకుండానే బయటపడవచ్చు. అట్లానే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు ఒత్తిడి ఉన్నా కూడా షుగర్ అటాక్ అవుతుంది, లేకపోతే నిద్రలేమి ఉన్నా కూడా షుగర్ అటాక్ అవుతుంది, ఇది నిజమేనండి? ఇది నిజమండి, ఎందుకంటే ఇవాళ రేపు ఏంటంటే బాగా స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోయింది. సో ఒబేసిటీ అనేది, సెడెంటరీ లైఫ్ అనేది, అందరు కూడా ఒకే చోట కూర్చొని మినిమం కూడా ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా చేయడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల ఖచ్చితంగా షుగర్ బారిన పడే అవకాశం ఉంది. మీరు అన్నారు కదా యంగ్ ఏజ్లో ఎందుకు వస్తుందంటే, ఎస్పెషల్లీ కొత్త ఎంటిటీ ఏంటంటే స్ట్రెస్, స్లీప్లెస్ నైట్స్, లేట్ నైట్ జాబ్స్ అనుకోండి, అట్లాంటి పని ఉన్నట్టయితే ఖచ్చితంగా వస్తుంది. యంగ్స్టర్స్ అంతా కూడా లేట్ నైట్ స్లీప్స్కి అలవాటు పట్టి ఉన్నారు. అలాగే స్ట్రెస్ అనేది కూడా ఉద్యోగపరంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు, కొద్దిగా ఇవన్నీ కూడా ఇబ్బందులు పెడతా ఉన్నాయి. ఇప్పుడు మరి షుగర్ ఉన్న వాళ్ళకి జనరల్గా శరీర అవయవాల్లో ఎక్కువగా ఏది చెడిపోయే అవకాశం ఉండదు ముందుగా ఏమైనా ఉందా? యాక్చువల్గా షుగర్ ఏంటంటే డేంజరస్, ఉన్న దాంట్లో అన్నిటికన్నా డేంజరస్ డిసీజ్ అండి. అన్ని అవయవాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఏ అవయాన్ని కూడా వదిలిపెట్టదు షుగర్. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ కిడ్నీస్ తర్వాత హార్ట్ అనుకోండి, తర్వాత ఇక మెదడు స్ట్రోక్ రావడం కానీ, ప్లస్ ఇప్పుడు నరాలు తిమ్మిర్లు రావడం కానీ, కంటి చూపు మీద కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అన్ని అవయవాలు ఆల్మోస్ట్ ఎఫెక్ట్ అవుతాయి. సో అందుకే కొంచెం మనం జాగ్రత్తగా ఉండి సిస్టమాటిక్ లైఫ్ లీడ్ చేస్తే షుగర్ వల్ల ఇబ్బంది పడకుండా అయితే ఉండగలుగుతాం. బాగుందండి డాక్టర్ గారు. ఈ ముందుగా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే మధుమేహం అనేది భయపడాల్సిన వ్యాధి కాదు. సరైనటువంటి ఆహారం కానీ, లేకపోతే క్రమం తప్పని వ్యాయామం కానీ, వైద్యుల సూచనలు కానీ, ఇవన్నీ పాటించడం ద్వారా దీన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చని మీరు చెప్పిన మాటలను బట్టి తెలుస్తుంది. అట్లాగే ఈ అపోహలని నమ్మకుండా శాస్త్రీయమైనటువంటి అవగాహనతో వీళ్ళు మరి శ్రోతలు కానీ లేకపోతే వినవారు కానీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిద్దాం. మీకు ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ.